అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకున్న క్రమంలో కూడా ఈరోజు నల్గొండ 35వ వార్డుకు సంబంధించి కూడా వార్డు సభలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ కులగణన కానీ అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులో ఇచ్చిన రేషన్ కార్డులు లేని వాళ్ళు, అదేవిధంగా ఇండ్లు లేని వారు తదితర అప్లికేషన్స్ అర్జీలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. వారందరికీ కొరకు కూడా ఇవ్వడానికి రేపు జనవరి 26వ తేదీ నుంచి కూడా అమలు చేస్తున్న క్రమంలో కూడా ఆ లిస్టును కూడా మొదట లిస్టును కూడా విడుదల చేసినారు. అవన్నీ కూడా చూస్తున్నారు. ఎవరైతే రేషన్ కార్డులో కానీ అదేవిధంగా ఇండ్లకు సంబంధించి రాని వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా రేషన్ కార్డు అదేవిధంగా ఇండ్లు లేని వారికి ఎవరైతే లిస్టులో పేరుందా అనేది కూడా చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా 2 లిస్టులు పెట్టిన పరిస్థితి. ఒకటి ప్లాటు లేని వారికి సంబంధించిన లిస్టు మొత్తం కూడా ఏదైతే అప్లికేషన్స్ చేసుకున్నారో ఇదే ఫైనల్ లిస్టు కాదు, మళ్ళీ ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఇందులో పేర్లు ఉన్న వాళ్ళందరికీ కాదు, ఇలా లేని వారు కాదు, మళ్ళీ ఫైనల్ లిస్ట్ వస్తుందని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మాత్రం కూడా ఫ్లాట్ ఉండి ఇల్లు లేని వారికి సంబంధించిన లిస్టు కూడా మొత్తం 58 మందికి సంబంధించిన ఆ లిస్టు కూడా ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళకు ప్లాట్లు ఉంటుంది, ఇల్లు లేని వారి జాబితా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చాలా వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లిస్ట్ లేని వారు కానీ కొత్త కూడా రేషన్ కార్డు లేని వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకుంటారని కూడా పెద్ద ఎత్తున కూడా బారులు తీరినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తున్నాం ఉదయం నుంచి కూడా వీరందరూ కూడా ఇదే సందడి వాతావరణం కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి వాటు ఓన్లీ ఇండ్లకు రేషన్ కార్డులకు మంచి స్పందన ఉన్నది. అందరికీ మన రాని వాళ్ళందరికీ మళ్ళీ కొత్తగా అందరికి అప్లై చేసి ఇండ్లకు కానీ రేషన్ కార్డులకు కానీ అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని గంటల వరకు కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు సార్? ఈ రోజు 4 గంటల వరకు తీసుకుంటాం అనేది. ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అందాదా? అప్లికేషన్స్ దేనికి వస్తున్నాయి సార్? ఇండ్లకు వస్తున్నాయా, రేషన్ కార్డులకు వస్తున్నాయా, ఇండ్లకు వస్తున్నాయి, రేషన్ కార్డులకు వస్తున్నాయి, వేరే దానికి ఏం రావట్లేదు. ఏమనుకుంటారు మరి ప్రజలు మొత్తం కూడా? ఇస్తారు అనుకుంటారు, ఇస్తారు. ఈ గవర్నమెంట్ మంచిగా ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు రేషన్ కార్డులు కూడా. కానీ 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గ్రామ సభలు పెడుతుంది. గ్రామ సభలో ఖచ్చితంగా రేషన్ కార్డు వస్తుంది అనేది వాళ్ళ ధైర్యంతో ఉన్నారు. చాలా వరకు కూడా చాలా ప్రాంతాలలో కూడా మాకు పేర్లు లేవు, మాకు రావట్లేదు అని కూడా కొంచెం గందరగోళం పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఏం చెప్పబోతున్నారు? ఏం లేదు, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక రోజు ముందు ఒక రోజు వెనుక అందరికీ రావాలంటే ఒకసారి రాదు. కొన్ని రోజులు టైం తీసుకుంటే టైం ప్రకారం ఇచ్చుకుంటూ పోతుంటారు. చెప్పండి, దేనికి అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చాను? మేము ఇంద్రమ్మ ఇల్లు మళ్ళీ రేషన్ కార్డు పిల్లలు నిన్న లిస్ట్లో వచ్చిందా? పేరు వచ్చిందా? ఇంద్రమ్మ ఇల్లు పేరు వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి మరి నీకు? దేనికి అప్లికేషన్ చేసుకుంటున్నావు? పిల్లలది రేషన్ కార్డు అప్లై చేసుకుంటున్నాం. రైట్, అప్లికేషన్ చేసుకుంటాం. పెద్దమ్మా, ఏంది ఇక్కడ దానికి వచ్చినావు? ఏం లేదు సార్, నాకు ఇల్లు లేదు సార్. నాకు కొడుకులు లేరు, బిడ్డలు రోవనింటి కాడికి నన్ను ఎవడు మందలిస్తూ లేడు. నేను కిరాయికున్నా, ఇవాళ వండుకోకుంటే పండుకోవాలి, ఎవడు పెట్టడు. ఇల్లు లేక వస్తున్నా. ఇల్లు లేదా? లిస్ట్ లో పేరు రాలేదా? రాలే. ఇచ్చినావా మరి? అప్లికేషన్ ఇచ్చినావా? ఇస్తే చెల్లదన్నారు. ఎందుకు? ఆధార్ కార్డు మర్చిపోయినా సార్. నాకు ఇవాళ మీటింగ్ అని తెలియదు సార్. నీ దండం పెడతా. తీసుకుంటారులే, మళ్ళీ కూడా అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు తీసుకొచ్చి. ఇప్పుడు ఎక్కడుంది ఇల్లు? ఎక్కడుంది? తీసుకొచ్చుకో, ఆధార్ కార్డు తీసుకొచ్చుకొని మళ్ళీ అప్లికేషన్ వేసి ఇచ్చేసే. ఎవరికి సార్? రైట్ మేడం, చెప్పండి, ఏంటి దీని అప్లికేషన్? ఇల్లు గురించే వచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు గురించే. అయితే అది పేరు వచ్చిందో రాలేదో చెక్ చేసుకుందామని వచ్చినాం. పేరు అయితే వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? లిస్ట్ లో పేరు వచ్చింది, ఏమనిపిస్తుంది? ఇంతవరకు ఓకే ఉంది సార్. ఇప్పటికి ఇట్లనే నడుచుకుంటూ పోతే మాత్రం ఓకే. కొంచెం ఏరి పడేయకుండా పక్కకి ఉంటే పేదోడిని ముందుకు తీసుకొస్తే బెటర్. గంతే. ఉన్నోళ్లకు అన్న రేషన్ కార్డు ఉంది, ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి. మేము వచ్చి 30-20 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఇక్కడనే బతుకుతున్నాం. ఇప్పటికీ ఎన్నోసార్లు పెట్టినాం సార్, ఇంతవరకు మాకు రెస్పాండ్ లేదు. పేరు అయితే వచ్చింది లిస్ట్లో, అంతవరకే. ఇది ఒక సంతోషం అంతే. ఇక ముందు రేషన్ కార్డు అప్లై ఇచ్చేసినాం. ఈ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో రేషన్ కార్డు వస్తుంది, ఇల్లు వస్తాయని మా నమ్మకంతోనే వచ్చినాం. మేము వస్తుందని నమ్మకం మాకుంది. మేము రేషన్ కార్డులు చూడడానికి వచ్చినాం. ఈ గవర్నమెంట్ చాలా మంచి స్పందన ఉంది ప్రజలలో కూడా. చేసి ఇంటింటి తిరిగి వార్డ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళంతా ఎంక్వైరీ చేసి అర్హులకే రేషన్ కార్డులు కల్పిస్తున్నారు.
దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే అప్లికేషన్స్ తీసుకోవడానికి కూడా అధికారులు కూడా ప్రస్తుతం ఉండి అప్లికేషన్ తీసుకున్నారో ఇప్పటి వరకు కూడా 78వ అప్లికేషన్ కూడా మనం చూస్తున్నాం. రేషన్ కార్డు దరఖాస్తు కొరకు 78వ అప్లికేషన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీరందరూ కూడా సంబంధించిన ఈమె రమావతి సరిత లంబాడి ఎస్టీ కులానికి సంబంధించిన ఈమె కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 78 అప్లికేషన్స్ ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వచ్చిన వారందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని కూడా ఆ రిజిస్టర్లో కూడా ఎంటర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేశారు. ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత జనవరి 26వ తారీఖు నాడు ఆ లిస్టు వస్తుందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము అన్ని క్రోడీకరించి కూడా ఎంక్వైరీ చేసి కూడా అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన వార్డుకు అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా నడుస్తుంది మేడం వార్డు సభ? సార్ బాగుంది సార్, కానీ జనాలలో కూడా అవేర్నెస్ చాలా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. కాకపోతే కొంతమంది ఏంటంటే మాకు పేదోళ్ళం అయినా కానీ ఉన్నవారికి వచ్చింది, లేని వాళ్ళకి రాలేదని కొంచెం నిరుత్సాహంగా చెప్పారు. అధికారులు కూడా ఏం చెప్పారంటే మీకు వస్తుందమ్మా, కాకపోతే మిస్టేక్లో జరిగిందేమో, వాళ్ళ పేరు మార్చేసి మీకు కాకుండా మీది మళ్ళీ తీసుకుందామని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు చేస్తామని చెప్తున్నారు సార్. ఇవాళ లిస్ట్ మీరు ప్రవేశపెట్టారు. లిస్టులో మొత్తం ఎన్ని పేర్లు? లిస్టులో ఫ్లాట్ ఉన్న వాళ్ళు 54 మంది ఉన్నారు, ఫ్లాట్ లేని వాళ్ళు 514 మంది ఉన్నారు ఇందిరా మైల్లోకి. ముఖ్యంగా కూడా ఎక్కువ అప్లికేషన్స్ దేనికి వస్తున్నాయి సార్? రేషన్ కార్డుకి వస్తున్నాయి సార్. ఇల్లుకి కూడా వస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు 79 అయినాయి. అవి కూడా తీసుకుంటూనే ఉన్నాం. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకుంటామని కూడా చెప్తున్నాం. ఈరోజు వార్డులో లాస్ట్ చివరి రోజు కదా, రేపు ఒకవేళ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు ఏమైనా తీసుకుంటారా? మున్సిపల్ ఆఫీస్లో తీసుకుంటాం సార్, తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ ఎవరైనా మిస్ అయినా కానీ మున్సిపల్ ఆఫీస్లో తీసుకుంటాం. ఎన్ని గంటల వరకు కూడా ఉంటారు సార్ మీరు? 4 గంటల వరకు ఉంటాం సార్. రైట్, 4 గంటల వరకు కూడా ఇదే దరఖాస్తు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కూడా మీరు చెప్తున్నారు రేషన్ కార్డులు ఏదైతే 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు రాకపోవడంతో ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కొరకు కూడా ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం వీరందరూ కూడా వారి కావాల్సిన పథకాలకు సంబంధించిన అన్ని కూడా ఇవ్వడానికి కూడా వచ్చి కూడా ఇక్కడ చూసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రాసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తుంది. ఫామ్ అప్లై చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మాట్లాడదాం వారితో కూడా ఎట్లా ఉంది ఏంటన్నా మొత్తం వార్డు సభలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎట్లా నడుస్తుంది అన్న? ఇప్పుడు ప్రజాపాలన అయిపోయింది, 6 గ్యారెంటీలనే ఆ రోజు పెట్టిర్రు. అందులో భాగంగా మళ్ళీ ఇది ఇంటింటి సర్వే చేసిర్రు. ఇంటింటి సర్వే చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నారంటే కనీసం ఈరోజైనా కూడా ప్రజలకు న్యాయం సంతృప్తి జరగాలంటే గ్రామ సభలలో ఇంతమంది ఇండ్లు ఇస్తాము, ఒక 10, 20, 50, 10 ఎన్నో అన్ని ఈరోజు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటే అయిపోయేది. మళ్ళీ 600 మా వార్డుల గతంలో 655 మంది అప్లై చేసుకుని ఇల్లు లేవని దాన్ని స్కానింగ్ చేసి 505కు 510కి ఇచ్చిర్రు. 510కి 500 వీళ్ళందరూ ఎలిజిబిలిటీ అని ఇచ్చిండు. ఈ ఎలిజిబిలిటీ ఎన్నాళ్ళ వరకు 4 ఏళ్ళకి అవుతా, 10 ఏళ్ళకి అవుతా, ఇంకెన్ని ఏళ్ళకి అవుతా అనేది మా ఆలోచన, ఇక్కడ ఉన్న ప్రజల ఆలోచన. ఇవాళ ఇచ్చే 10 మంది కానీ 5 మంది కానీ 20 మంది కానీ 3500 ఇండ్లు ఇస్తున్నారు. ఏ రకంగా ఇస్తారు? ఇవాళ గ్రామ సభలో ప్రకటిస్తే అది వేరే ఆనందం ఉండు ప్రజలకు. ఆయన పోయిన గవర్నమెంట్ ఏమో ఆ డ్రాలు తీసిండు, అవి ఇరిగిపోతున్నాయి, ఆ ఇండ్లు కూలిపోతున్నాయి, దాని లేదు. ఇప్పుడు ఈయన 400, 500 ఆ గ్రామ సభలలో పెట్టిండు, ఇస్తానని చెప్పిండు. అది ఇప్పుడు 4 ఏళ్ళకి ఇస్తాడో, 5 ఏళ్ళకి ఇస్తాడో, 10 ఏళ్ళకి ఇస్తాడో, మరి ఎవరుంటారు ఎవరు పోతారు అనేది ఇదంతా నవ్వుతో కల్పన. దానికి కూడా వారు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చాలా వరకు కూడా ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఇప్పటికైనా ఆ రేషన్ కార్డులు ఇండ్లు కూడా మంజూరు చేయాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.